హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జగదీష్ 666 బ్లాగ్ స్వాగతం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి, సగం సగం చూసి కామెంట్లు చేయకండి. పూర్తిగా వీడియో చూస్తే మీకు ఒక ఇన్ఫర్మేషన్ అంటూ తెలుస్తుంది. పూర్తిగా వీడియో చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓకే ఫ్రెండ్స్, ఏంటంటే ఈ తమిళనాడు చూసారు కదా, లోకల్ బై నాని అన్నది వ్యక్తి ప్రమోట్ చేయడం తప్ప రైటా అన్నది. ఈ లోకల్ బాయ్ నాని ఒక్కరే కాదు, ఇంకా సన్నీ యాదవ్, బన్నీ సన్నీ యాదవ్ అని ఇంకా కొన్ని మంది యూట్యూబర్స్ ఉన్నారు పాపులర్ అయిన వాళ్ళు. వీళ్ళు ఈ బెట్టింగ్ యాప్ ని ప్రమోట్ చేస్తున్నారు. అయితే ఇది తప్ప ఒప్ప అన్న దాని గురించి ఈ రోజు నాడు నేను వీడియో చేస్తున్నాను. అయితే మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, ఇదే లోకల్ బాయ్ నాని ఇదే లోకల్ బాయ్ నాని మీరు వెళ్ళి ట్రైన్ కింద తలకాయ పెట్టండి రా అంటే మనం పెడతామా? పెట్టాం. ఇదే లోకల్ బాయ్ నాని మళ్ళీ ఇంకో వీడియో చేశాడు, నాకు తెలియక చేశాను ఈ యాప్ల గురించి. ఈ యాప్లో మంచివి కాదు, దయచేసి మానేయండి, ఆడకండి ఇటువంటి యాప్ల్లో అని చెప్పాడు. అయితే ఆ మాటలు విని ఎవరన్నా మానేస్తారా అంటే, నేను చెప్పేది ఏంటంటే, ఇక్కడ వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు అన్నది టాపిక్ కాదు. ముందు మన మైండ్లో ఇది చెడ్డ, ఇది మంచి, ఇది చెడు అన్నది మనకు తెలుసు కాబట్టి మనం నిర్ణయాలు మనం తీసుకోవాలి తప్ప వాళ్ళు ఏదో చెప్పారని వీళ్ళు ఏదో చెప్పారని అనటం ఇది కరెక్ట్ కాదు. ఇప్పుడు నేను మళ్ళీ చెప్తుంది ఏంటంటే, ఈ బెట్టింగ్ ప్రమోట్ చేసిన వాళ్ళని వెనకేసుకొస్తున్నానో లేకపోతే వాళ్ళ గురించి ఏదో మంచిగా చెప్తున్నానని కాదు ఇక్కడ టాపిక్. ముందు మన బుద్ధి సరిగ్గా లేనప్పుడు మనం ఆడపోవడం అన్నది మన ఆలోచనలు బట్టి ఉంటుంది. ఒకసారి ఆలోచించండి. ఒకటి, ఇప్పుడు మనం పుట్టుక నుంచి వాళ్ళు ఇలా లోకల్ బాయ్ నానియో లేకపోతే ఇంకోలో చెప్తుంది, ప్రతి విషయం చెప్తుంది. మనం పుట్టుక నుంచి మనమేమి వాళ్ళు చెప్పిన మాటలు ఏమి మనం ఫాలో అవ్వట్లేదు కదా. లేకపోతే ఈ రోజు నాడు నువ్వు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు, బెట్టింగ్ ఆడుతున్న వాళ్ళు చూస్తారు చాలా మంది. అయితే వాళ్ళు చెప్పారు కాబట్టి నువ్వేమి యాప్ డిలీట్ చేసుకోలేదు, ఇన్స్టాల్ చేసుకోలేదు కదా. వాళ్ళు చెప్పారని డిలీట్ చేయవు కదా. ఏంటంటే ముందు మనలో మనకి ఉండాలి. ముందు అది మంచా చెడా అన్నది మనకు తెలుసు కదా. మనకు తెలిసినప్పుడు ఇందులో యాప్ల్లో ఆడితే, ఆన్లైన్ సైట్లో ఆడితే పోతాయి, వాళ్ళ ఫేక్ ఇవన్నీ స్కామ్లు జరుగుతాయి అని చెప్పేసి మనకు తెలిసినప్పుడు మనం ఆడటం మానేయాలి తప్ప, వాళ్ళు ఏదో చెప్పారు, ప్రమోట్ చేశారు, అందువల్ల ఇదంతా ఇవన్నీ జరుగుతున్నాయి అని అనటం అన్నది చాలా వరకు తప్పు. ఉన్నట్టుగా మాట్లాడుకోవాలి కాబట్టి నేను చెప్తున్నాను ఈ వీడియో. సరే, అయితే నా వీడియోలో ఫ్రాంక్ గా మాట్లాడుకుందాం. నేను చాలా వీడియోలు చేశాను, ఆడొద్దురా నాయన, నాశనం అయిపోతారు, కుటుంబాలు నాశనం అయిపోతాయి, మీకు ఉదాహరణగా నేనే ఉన్నాను అని చెప్పి నేను నా జీవితంలో జరిగినవన్నీ కూడా మీకు చెప్తున్నాను. మీరు ఎవరైనా ఎంతమంది మారిపోయారు? మీ ఆడేవాళ్ళు ఆడుతూనే ఉన్నారు, నాకు తెలుసు ఆ సంగతి. ఇందులోంచి ఒకసారి మన దానికి బానిస అయ్యామంటే రావడం చాలా కష్టం. అవ్వద్దు అని నేను చెప్తూనే ఉంటున్నాను. అయినా ఎవరైనా మారరు. ఏంటంటే, ఇక్కడ ఒక మనిషి చెప్పడనో, చెందడనో, లేకపోతే ఏదో అన్నారనో అక్కడ మారటం కాదు. ముందు ఈ తప్పు, ఇది మంచి, ఇది చెడు అని మనకు తెలిసినప్పుడు ముందు మనలో మనకు ఉండాలి తప్ప, వాళ్ళు ఏదో చెప్పారని, వీళ్ళు ఏదో ప్రమోట్ చేశారని ఇలా కాదు. దయచేసి అర్థం చేసుకోండి. ఇక్కడ నేను ఇదంతా కూడా ఎవరిని కూడా ప్రమోట్ చేస్తున్న వాళ్ళని వెనకేసుకొస్తాం కాదు. ఓకే ఫ్రెండ్స్, ఇంకోటి చెప్తున్నాను ఏంటంటే, మన అన్వేష్ గారు ఉన్నారు కదా, ప్రపంచ యాత్రికుడు. ఆయన చెప్పాడు, ఆయన పెద్ద యూట్యూబరే. తమిళ్లో ఇలా ఆడకండి ఆయన, ఇలా ఆడితే యాప్ల్లో మీ డబ్బులు పోతాయి ఇలాగని చెప్పి మంచిగా చెప్తాడు. మంచి చెప్తున్నప్పుడు అతన్ని ఫాలో అయ్యారా? మీరు అందరూ ఫాలో అవ్వలేదు కదా. అంటే ఇక్కడ మంచి చెప్తామో చెడు చెప్తామో కాదు, మీకు 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 తెలుసు మంచి ఏదో చెడు ఏదో మీకు తెలిసినప్పుడు వాళ్ళేం చెప్పారు వీళ్ళేం చెప్పారో కాదు. ముందు బుద్ధి మనం మంచి బుద్ధి అవుతాయి కనుక వాళ్ళు ఎవరేం చెప్పినా సరే మనము వినము. దయచేసి అర్థం చేసుకోండి. ఏదేమైనా సరే ఈ బెట్టింగ్ యాప్ల్లో ఆడటం, ఈ ఆన్లైన్ సైట్లలో ఆడటం అన్నది చాలా ప్రమాదకరమైంది, చాలా నాశనం అయిపోతారు. ఇది మట్టికి కంపల్సరీ నేను చెప్తున్నాను. ఇక అంతే తప్ప వీళ్ళు ఆడమన్నారు వాళ్ళు ఆడమన్నారు అని విన్నా ఎవరండి చెప్పినా సరే అది అంతా మట్టికి ఇంకా వినక్కర్లేదు అన్నమాట. ఈ చెబితే వదిలేయడం తప్ప ఇంకేముండదు. వాళ్ళ ఆ చెడ చెప్పిన వాళ్ళే మంచి చెప్తే మనం ఏమైనా వినం కదా. దయచేసి అర్థం చేసుకోండి. ఏదేమైనా సరే ఈ ఆన్లైన్ సైట్లో బెట్టింగ్ ఆడటం అన్నది చాలా వరకు నష్టమే తప్ప లాభం అంటూ ఏమీ ఉండదు.
అయితే ఇప్పుడు వాళ్ళు చేయటం అన్నది ఎంతవరకు కరెక్ట్ అని కొన్ని మంది అనుకోవచ్చు. మరి అయితే ఆళ్ళు అలా ప్రమోట్ చేయొచ్చా? వాళ్ళని చూసి ఇన్‌స్పైర్ అవుతారేమో అని మీరు అనుకోవచ్చు. తమిళ్లో ఇక్కడ ఇన్‌స్పైర్ అయ్యేది ఏమీ లేదు. ఎవ్వడికి అందరికీ తెలిసిందే. ఈ ఆన్‌లైన్ సైట్‌ల్లో ఆడితే డబ్బులు పోతాయన్న సంగతి అందరికీ తెలుసు. కానీ ఏంటంటే ఏదో ఈజీ మనీకి అలవాటు పడిపోయి డిపాజిట్లు చేసుకొని ఆడేస్తున్నారు తప్ప ఆడితే పోతాయి, ఏదో ఒక రోజు పోతాయి అన్న సంగతి అందరికీ తెలుసు. అడిక్ట్ అయిపోయి మనం ఇలాగా మారలేకపోతున్నాం తప్ప ఇంకేమీ కాదు. ఇంకోటి ఏంటంటే వాళ్ళు చేయటం కూడా తప్పే, ప్రమోట్ చేయటం అన్నది కూడా తప్పే, వాళ్ళు ఇన్స్పైర్ అయ్యి ఆడతారు అన్నది కూడా తప్పే. ఎందుకంటే ఇన్స్పైర్ అయ్యి ఆడేంత ఎవరు లేరు. ఎవడ ముదరలే ఇక్కడ. అర్థమైందా? ఎవరి కాళ్ళు నువ్వు ఈ రోజు నాడు నీ నీ సైట్ లో ఉన్న ఈ రోజు నువ్వు ఆడుతున్న సైటు ఎవరో చెప్తే నువ్వేమి ఒక ఆ, ఒక యూట్యూబర్ చెప్తానో లేకపోతే ఇంకెవరో చెప్తానో సెలబ్రిటీ చెప్తానో నువ్వేమి ఎక్కించుకోలేదు. నీకు నువ్వు సెర్చ్ చేసుకొని నీకు నువ్వు ఈ యాప్ ఆడితే బాగుంటుందేమో నీకు నువ్వే ఎక్కించుకొని ఆడుతున్నావు తప్ప ఎవరో చెప్పింది ఏమీ కాదు. దయచేసి అర్థం చేసుకోండి. ఏదేమైనా సరే ఈ యాప్ల ఈ ఆన్లైన్ సైట్లు అన్నది మొత్తం ఏమి ఆడినా సరే నష్టమే తప్ప లాభం ఏమి ఉండదో దయచేసి అర్థం చేసుకుని తమ్ముళ్ళు. ఏంటంటే వీళ్ళకి ఏదో డబ్బుల కోసం వీళ్ళు ఏదో ప్రమోట్లు చేస్తూ ఉంటారో దాన్ని మనం చూసి ఫాలో అయిపోవడం అన్నది తప్పు. మనం ఇదేమైనా సరే ఎవరు ఏం చెప్పినా సరే కాదు. ముందు మన బ్రెయిన్ మన మైండ్ మనకు ఉండాలి. ముందు మనకు ఉంటే తర్వాత ఎవరు ఏం చెప్పినా మనం వినము. మన లైఫ్ ఏంటో మనం తెలుసుకుంటాము. దయచేసి అర్థం చేసుకోండి. ఎవరో ఏదో చెప్పారన్న విషయం కాదు. ముందు మన మైండ్ కంట్రోల్ మనలో ఉండాలి. ఆడకూడదు అన్న థాట్ మనకు రావాలి. అప్పుడే ఈ జోదం నుంచి బయటకు వస్తాం తమ్ముళ్ళు. అయితే కొంతమందికి డౌట్ రావచ్చు, అసలు ఇదంతా ఎందుకు? ఈ సైట్లన్నీ గవర్నమెంట్ ఈ బెట్టింగ్ యాప్లన్నిటిని సైట్లని గవర్నమెంట్ బ్యాన్ చేయొచ్చు కదా అని చెప్పేది చాలా మంది ఈ డౌట్ ఉంది. నాకు కామెంట్ కూడా చేశారు. అయితే ఈ బెట్టింగ్ సైట్లని బ్యాన్ చేయటం అన్నది గవర్నమెంట్ వల్ల అవ్వదు. ఎందుకు అని అంటే వీళ్ళు ఎలాగంటే ఇది ఒక గ్యామ్లింగ్ అనమాట. ఈ సైట్లు అన్నవి ఒకవేళ ఒక యుఆర్ఎల్ ని క్యాన్సిల్ బ్యాన్ చేసి దాన్ని ఆపిన వాళ్ళు ఇంకో దాంతో ఇంకో యాక్సెస్ తో దాన్ని డెవలప్ చేసి వదులుతారనమాట. ఏంటంటే ఇక్కడ అలా చేసుకుంటే కొన్ని వేల లక్షల సైట్లని వీళ్ళు క్రియేట్ చేసి వదలగలరు అనమాట గూగుల్లో. అందువల్ల ఏంటంటే గవర్నమెంట్ కి ఒకటి ఏదో ఒక 10, 50, 100 ఉంటే గనక బ్యాన్ చేయడానికి అవకాశం ఉంటది గవర్నమెంట్ చేయాలనుకుంటే. కానీ ఇలా ఏంటంటే ఒక సైట్లు చాలా సింపుల్ అనమాట క్రియేట్ చేయడం అంటే. ఎన్ని పేర్లు మార్చుకుంటా ఎన్ని సైట్లు అయినా సరే ఈ గ్యాంబ్లింగ్ నడిపే వాళ్ళు చేయగలరు అనమాట. అందువల్లే గవర్నమెంట్ బ్యాన్ చేయలేకపోతుంది. అంతే తప్ప బ్యాన్ చేయాలంటే చెయ్యకపోవడానికి కాదు. ఒకవేళ చాలా మంది గవర్నమెంట్ అనుకుంటున్నారు, ఏమనుకుంటున్నారంటే ఇలాగ అనుకుంటున్నారు, గవర్నమెంట్ బ్యాన్ చేసేచ్చు కదా, ఇన్ని హత్యలు జరుగుతున్నప్పుడు ఇన్ని ఆత్మహత్యలు జరుగుతున్నప్పుడు ఇన్ని మంది ప్రాబ్లం అవుతున్నారని. గవర్నమెంట్కి అన్నీ తెలుసు, వాళ్ళు చేయాలంటే చేయగలరు. కానీ దీని వల్లే ప్రాబ్లం అవ్వదు కాబట్టి, ఈ ఆస్కారం లేదు కాబట్టి, ఎన్నైనా పుట్టగొడుగులాగా ఎన్నైనా లక్షలు రాగలవు కాబట్టి ఇది చేయడం పూర్తిగా ఆపడం అవ్వదు కాబట్టి గవర్నమెంట్ చేయలేకపోతుంది. అర్థం చేసుకుని తమ్ముళ్ళు. తమ్ముళ్ళు ఆఖరిగా నేను చెప్పేది ఏంటంటే ఆన్లైన్ సైట్ గేమ్లు ఏది ఆడితే నష్టమే తప్ప లాభం ఉండదు. కుటుంబాలు నాశనం అయిపోతాయి. మీ కుటుంబాలన్నీ ఆత్మహత్యల వరకు వెళ్ళవలసి ఉంటది. దయచేసి ఈ బెట్టింగ్ యాప్ల ఆన్లైన్ సైట్లో బెట్టింగ్లు ఆడకండి. ఎంత త్వరగా ఇందులోంచి బయటకు వచ్చేస్తారో అంత త్వరగా వచ్చేస్తే మీ కుటుంబాలు మీరు చాలా బాగుపడతారు. దయచేసి అర్థం చేసుకోండి. ఈ వీడియో గురించి ఏమనుకున్నారో కింద కామెంట్ చేయండి. నన్ను సపోర్ట్ చేయండి. వీడియో అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని కోరుకున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.